సో ఇంతకుముందు మనం ఎపిసోడ్స్లో సబ్ట్రాక్షన్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఏంటది? నిఖిలం నవతాచరామం దశతాహ అని చెప్పేసి. అందులో మ్యాక్సిమంగా మనకు కనిపించినవి ఏంటంటే జీరోస్తో ఎట్లా తీయాలి, అన్ని 9లోంచి తీసేసి చివరిది 10లోంచి తీయమని చెప్పాం. ఎస్, మరి ఈ వారం ఎపిసోడ్లో జీరో లేకుండా ఏం చేయాలి, ఎలా తీయాలి, విల్ ట్రై నౌ. ఓకే, కమ్. సపోజ్ మీకు 34 - 12 లేదా 87 - 24 లేదా 58 - 16 ఇలా ఉందనుకోండి. స్కూల్ మెథడ్లో ఏంటి, ముందు యూనిట్స్లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి, ఆ తర్వాత టెన్స్లో నుంచి, ఆ తర్వాత 100లోంచి, లేదా దీన్ని 3 డిజిట్ తీసుకుంటాను. ఓకే, అలా చేస్తాం స్కూల్లో అయితే. కానీ మన వేదిక మెథడ్లో మనం లెఫ్ట్ టు రైట్ మాత్రమే డిపెండ్ కావాలి. లెఫ్ట్ టు రైట్ ఎట్లా చేస్తాం సార్, కష్టం కదా అంటే ఏం లేదు, సింపుల్. విల్ సీ 3 - 1 2, రైట్. నెక్స్ట్ 4 - 2 2, దట్స్ ఇట్. సింపుల్. మీకు వస్తుంది, నాకు వస్తుంది. 8 - 2 6, నెక్స్ట్ 7 - 4 3, దిస్ ఇస్ ఆల్సో రైట్. అదే 5 - 1 అంటే 4, 8 - 6 మీన్స్ 2 and 6 - 2 is 4. ఇది సింపుల్, వితౌట్ బారోయింగ్ ద థింగ్స్. ఒకవేళ 34 - 12 బదులుగా 32 - 14 ఉందనుకోండి, ఇది ఎట్లా చేయాలి? మీరేం చేస్తారు, యూనిట్స్లోంచి తీస్తాం. 2లో నుంచి 4 పోతుందా తీయడం? పోదు, కుదరదు. అప్పుడు పక్క నుంచి బారు తెచ్చుకోవాలి. 2 ఏమైపోతుంది, 12 అవుతుంది. సో ఇక్కడ 3 నుంచి ఒకటి వస్తుంది కాబట్టి ఇది 2 కనిపిస్తుంది. సో 12 - 4 8, 2 - 1 1, 18 అని రాస్తాం. అనగా మీరు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రాయడం వల్ల అలవాటు చేసుకుంటారు. అది స్కూల్ మెథడ్లో చేస్తాం. కానీ వేదిక మెథడ్లో అలా కాదు. ఇలాంటి నంబర్ని కూడా లెఫ్ట్ టు రైటే చేయడం మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. విల్ సీ నౌ. దీనికి ఒక పేరు ఉంటుంది. ఈ పేరు ఏంటంటే బేస్ కాంప్లిమెంట్ మెథడ్. బేస్ కాంప్లిమెంట్ మెథడ్. కాంప్లిమెంట్స్ అంటగా 1కి 9 అని, 2కి 8 అని, 3కి 7 అని, 4కి 6 అని, 5కి 5. దీన్ని కాంప్లిమెంట్స్ అంటాము. ఇది మనం నేర్చుకోవాలి. సో మనకి ఎన్ని ఫింగర్స్ ఉంటాయి? 10 ఫింగర్స్. సో 1 9 2 8 3 7 4 6 5 5 6 4 7 3 8 2 9 1. సో మీరు ఇలా చూసినా మనకు మొత్తంగా 5 కాంబినేషన్సే ఉంటాయి. సో ఇది మీరు పర్ఫెక్ట్ అయినట్టయితే మనకి ఎట్లా వస్తాయి నెంబర్లు చూద్దాం. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాము, 32 - 14 ఉందనుకోండి. సో 3 - 1 ఎంత? 2. ఓకే, మరి 2 - 4 పోదు కదా. మన లాస్ట్ ఎపిసోడ్లో ఏం చేసాము, 0లో నుంచి తీయడం కుదరకపోతే లెఫ్ట్ సైడ్ ఒక డిక్రీజ్ చేయమన్నాం. ఎస్, అనగా ఈ 2 ఏమైపోతుంది, 1 అవుతుంది. మరి దీన్ని ఎట్లా చేయాలి? అక్కడంటే 0 ఉంది కాబట్టి 9 పెట్టుకున్నాం. మరి దీనికి ఏంటంటే బేస్ నంబర్ అంటే కింది నంబర్. ఈ బేస్ నంబర్ యొక్క కాంప్లిమెంట్ ఏంటి? 4కి కాంప్లిమెంట్ ఎవరు? 6. ఆ 6 పై నంబర్తో యాడ్ చేయాలి. లేదా ఈ నంబర్ ఏదైతే 2 ఉందో దీని యొక్క కాంప్లిమెంట్ నెంబర్కి యాడ్ చేయాలి. అంటే 6, 2 + 6 ఆర్ 6 + 2. ఇక్కడ 6 అనుకోండి, 6 + 2 8. ఇలా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ మనం బారో తీసుకున్నట్టు దాఖలాలు లేవు. I'll teach one more. So 589 - 236 లేదా 524 - 189 ఉందనుకోండి. ఇది ఈజీయా, ఇది ఈజీ అంటే మీరు ఏం చెప్తారు? ఇది ఈజీ. ఎందుకంటే 5 - 2 3 అని, 8 - 3 5 అని, 9 - 6 3 అని సింపుల్గా ఇలా రాసుకుంటూ పోతాం. కానీ దీనికి ఇలా రాయొచ్చా? 5లోంచి 1 పోతుంది, కానీ 2లోంచి 8 పోదు, 4లోంచి 9 పోదు. దానికి కంపల్సరీ ఇటు నుంచి రాయాలి, అంటే బారో చేస్తూ. కానీ మనకు బారో అక్కర్లేదు.
ఎలా చేస్తాము? 5 - 1 4. మరి 2లో నుంచి 8 తీయడం కుదురుతుందా? కుదరదు కాబట్టి ఏం చేస్తాం? లెఫ్ట్ సైడ్ ఒక నంబర్ డిక్రీజ్ చేస్తాం. అంటే 4 ఏమైపోతుంది? 3 అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? దీని కాంప్లిమెంట్ ఏంటి? 8కి కాంప్లిమెంట్ 2. 2 + 2 4 రాస్తాము. మరి 4 - 9 కుదురుతుందా? కుదరదు. అప్పుడు ఈ నంబర్ ఒకటి తగ్గించుకుంటాము. సో 9కి కాంప్లిమెంట్ ఎవరు? 1. 1 + 4 5. అండ్ దిస్ ఇస్ ద ఆన్సర్. మీరు స్కూల్లో జనరల్గా పిల్లలు ఎలా చేస్తారు అంటే నేను చూపిస్తాను. ఇదే నంబర్ 5 5 2 4 - 1 8 9. పిల్లలు ఏం చేస్తారు? 4 నుంచి 9 పోదు కాబట్టి ఇది 4 కట్ చేసేసుకొని 14 రాస్తారు. 14 నుంచి 9 పోతే 5 అని, ఇది 1 అయిపోతుంది. బారో తెచ్చుకుంటాము. 11 నుంచి 8 పోతే 3 అని, ఇది 4 అవుతుంది. 4 నుంచి 1 తీసేస్తే 3 అని. ఎస్, ఇలా ఉల్టా రాస్తాము. చివరికి అసలు టీచర్కి క్వశ్చన్ అర్థం కాదు, మీరు ఏం రాస్తారు. సో ఇక్కడ మనం ఏమీ ముట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వాట్ బేస్ కాంప్లిమెంట్. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒకవేళ మధ్యలో జీరోస్ వస్తే 4 0 8 1 6 -2 6 3 7 and 9. ఈ సబ్ట్రాక్షన్ చేయాలి. 40,000 చేంజ్లో నుంచి 26,379 తీయాలి. నౌ విల్ ట్రై నౌ. 4లోంచి 2 తీసేస్తే యూ నో దట్ ఈస్ 2 5. Is it possible 0 నుంచి 6? No. When it is not possible, 2 will become 1. మరి ఇప్పుడు ఏం చేస్తాము? దీనికి ఏం యాడ్ చేయాలి? దీని యొక్క కాంప్లిమెంట్ యాడ్ చేయాలి. బేస్ నెంబర్ యొక్క కాంప్లిమెంట్ ఏంటి? 6 కాంప్లిమెంట్ ఈస్ 4. 4 + 0 దట్ ఈస్ 4. ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? 8 ఈజీ కదా. ఎస్, దట్ ఈస్ 5. ఎప్పుడైతే ఇది కుదురుతుందో దీన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు. రైట్ సైడ్ తీయడం కుదరని పక్షంలోనే మనం లెఫ్ట్ సైడ్ ఒక నెంబర్ తగ్గించుకుంటాం. ఎగ్జాక్ట్. సో మరి 1లోంచి 7 పోతుందా? పోదు. అప్పుడు 5 ఏమైపోతుంది? 4 అయిపోతుంది. సో ఇక్కడ దీని ఫ్రెండ్ ఎవరు? కాంప్లిమెంట్ ఎవరు? 3. 3 + 1 4. రైట్. ఇప్పుడు 6లోంచి 9 కుదురుతుందా తీయడం? నో. కాబట్టి ఈ 4 కూడా 3 అవుతుంది. సో దీని ఫ్రెండ్ 1. 1 + 6 7. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 14437. క్వశ్చన్ని డిస్టర్బ్ చేయకుండా చేసుకోవచ్చు. ఇలా మనం ఎంత పెద్ద నంబర్నైనా చక్కగా నీట్గా వితౌట్ మిస్టేక్స్ కట్ చేసుకోకుండా కూడా చేయొచ్చు. అయితే ఇలాంటి లెక్కలు మనము కొన్ని ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఆన్సర్ ఎన్ని స్టెప్లో రాశారు? 2 స్టెప్స్. ఒకటేమో ఫస్ట్ రాస్తూ కుదిరిన పక్షంలో కట్ చేస్తూ రెండో స్టెప్ వేస్తారు. ఒకే స్టెప్లో కూడా చేయొచ్చు. ఎట్లా అనగా 8 1 3 0 8 3 2 5 -2 7 9 6 9 5 7 8 ఉంది అనుకుందాం. సో ఇది తీయాలి అంటే ఎన్నిసార్లు బారో చేయాలి? మొదటిసారి నుంచి 6-7 సార్లు బారో చేయాలి. కానీ మనం బారో చేయకుండా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు చూద్దాం. 8 - 2 6. నేను 6 రాయనా? నో. ఎందుకు రాయద్దు? ఎందుకంటే ఇది 1లోంచి 7 పోదు కాబట్టి ఈ 6 ఏమైపోతుంది? 5. ఒక నంబర్ తగ్గించుకోవడం మొదలు పెడతాము. నా 7 ఫ్రెండ్ ఈస్ 3. 3 + 1 4. నేను 4 రాయనా? నో. 3 రాస్తాం. ఒకటి తగ్గించుకుంటాం ఎందుకంటే 3 - 9 పోదు కాబట్టి. అట్లాగే 9 ఫ్రెండ్ ఎవరు? 1. 1 + 3 4. 4 రాయనా? నో. 3 రాస్తాము ఎందుకంటే 0లోకి 6 పోదు కాబట్టి. 6 ఫ్రెండ్ ఎవరు? 4. 4 + 0 4. నేను 4 రాయనా? నో. 3 రాస్తాను ఎందుకంటే 8లో నుంచి 9 పోదు కాబట్టి. అట్లాగే 9 ఫ్రెండ్ 1. 1 + 8 9. కానీ నేను 8 రాస్తాను బికాజ్ 3 - 5 ఇస్ నాట్ పాసిబుల్. అట్లాగే 5 ఫ్రెండ్ 5. 5 + 3 8. కానీ నేను 7 రాస్తాను. ఎందుకు 7 రాస్తానంటే 2లోకి 7 పోదు కాబట్టి. అట్లాగే 7 ఫ్రెండ్ ఎవరు? 3. 3 + 2 5. కానీ నేను 4 రాస్తాను ఎందుకంటే 5లో నుంచి 8 పోదు కాబట్టి. సో ఫైనల్గా 2. 8 ఫ్రెండ్ ఎవరు? 2 + 5 7. గమనించండి, మనం ఆన్సర్ ఈ స్టైల్లో రాస్తున్నాము. ప్రపంచంలో ఎవ్వరు ఇలా చేయరు. కేవలం వేదిక్ మ్యాథ్స్ నేర్చుకునే పిల్లలు మాత్రమే చేస్తారు. ఎస్. అయితే ఇక్కడ చిన్న నంబరా పెద్ద నంబరా కాదు, చూడడం, రైట్ సైడ్ చెక్ చేసుకోవడం, వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్, వెదర్ ఇట్ సబ్ట్రాక్ట్ ఆర్. ఇఫ్ నాట్ ముందరికి వచ్చేస్తాం, ఒక నెంబర్ తగ్గించుకుంటాం అంతే.
సో దీని క్వశ్చన్లో బారోస్ లేవు, క్యారీస్ లేవు, స్క్రాచెస్ లేవు, ఇరేజర్ లేదు, నథింగ్. స్మూత్గా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నచ్చిందని ఆశిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో కొత్త కాన్సెప్ట్తో మనం మీ ముందరకు వస్తాం. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఓకే, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మీ క్వశ్చన్ పెట్టండి, డెఫినెట్గా మీకు ఆన్సర్ దొరుకుతుంది.